ఇంకా బాలు అయితే చెల్లెలికి ఫంక్షన్కి కావాల్సిన డబ్బులన్నీ సంపాదించేశాను అని చెప్పని చాలా సంతోషపడుతూ ఉంటాడు. మీనా, రేపు నువ్వు త్వరగా లేచి మొత్తం అన్ని పనులు నువ్వే చూసుకోవాలి. నువ్వు ఎవరితో గొడవలు వేసుకోకూడదు. రేపు జరిగేది నా చెల్లెలి ఫంక్షన్. వాళ్ళు ఇది చేయలేదు ఇది చేయలేదు అని చెప్పని ఏమీ అనొద్దు. మన ఇంట్లో మన ఆడపడుచుకు చేస్తున్నదే అనుకొని నువ్వు నా చెల్లెల కళ్ళలో నేను సంతోషం చూడాలని చెప్పి అంటాడు. అప్పుడు మళ్ళీ ఇంకా మీనా అయితే చాలా డల్గా కూర్చొని ఉంటే, ఏంటి మీనా, అందరికీ వస్తువులు ఉన్నాయి, నీకు వస్తువులు లేవనే కదా నువ్వు బాధపడుతున్నావు. నేను ఇప్పుడు నా చెల్లెలు ఫంక్షన్ అయిపోతాను, తర్వాత కొంచెం కష్టపడ్డాను అనుకో, తర్వాత నీకు తాలుబొట్టు అన్నీ చేపించేస్తాను, దానికేం దిగులు లేదు అని చెప్పానంటే, లేదండి నేను బాధపడేది దానికోసం కాదు, మీరు ఇంతగా కష్టపడుతున్నా కనీసం మీ అమ్మ ఒక కొడుకుగా కూడా మిమ్మల్ని గుర్తించదు, అందుకేను నాకు ఈ బాధ అంటే, తను గుర్తిస్తే నాకు చిన్నప్పటి నుంచి ఇవన్నీ అలవాటేలే మీనా, నువ్వు ఇప్పుడు మళ్ళీ వాటి గురించి గుర్తు చేశారు, ఇంకా నన్ను బాధ పెట్టుకు, నాకు చాలా నిద్ర వస్తుంది అని చెప్పని పడుకునేస్తాడు. ఇంకా నిద్ర లేస్తానే ఇంకా అందరూ రెడీ అయిపోయి కిందకు వచ్చేటప్పటికి ఇంకా మీనా అప్పుడు ఇంకా తను అందరూ అయితే హడావిడిగా చేస్తూ ఉంటారు. అప్పుడు ఇంకా ప్రభావతి అయితే వచ్చి, మిమ్మల్ని ఇద్దరిని నేను మన ఊరు దగ్గర ఉన్న గుడికి పోయేసి రాపండి, నేను మొక్కో ఉన్నాను మీనా మౌనిక విషయంలో అని చెప్పానంటే, అది మీనాకైతే డౌట్ వస్తుంది. ఏంటంటే మేము గుడికి వెళ్ళడం ఏంటి అని చెప్పానంటే, మొక్కుంటే మా ఇద్దరి కోసమే మొక్కున్నారా, మిగతా వాళ్ళు ఎవరు రాని అవసరం లేదా అని చెప్పానంటే, ఏంటి నువ్వు ఎదురు ప్రశ్నలు వేస్తున్నావు, మొక్కున్నాను అన్నాను, ఫంక్షన్ చేసేది మీరే కదా వెళ్ళాలి ఇంకా. అప్పుడు బాలు అయితే నాకేదో ఇదేదో సందేహంగా ఉంది అని చెప్పి అనడంతో ఇంకా ప్రభావతి అయితే, ఏమండి ఇది ముసుగులో గుద్దులాట నాకొద్దు, నేను చెప్పేస్తాను అసలు నిజం అని చెప్పని, అవునరా నిన్ను సంజయ్ ఈ ఫంక్షన్లో నువ్వు లేకుండా ఉంటేనే ఇక్కడికి వస్తానన్నాడు అని చెప్పి అనడంతో, మరి ఎందుకు నాన్న నువ్వు ఇంతగా బాధపడ్డం, నువ్వు ఇంట్లో నుంచి అంట వెళ్ళరా తను వస్తాడంట అని చెప్పానంటే, నా చెల్లెల కోసం నేను సంతోషంగా వెళ్తాను కదా నాన్న, నువ్వెందుకు టెన్షన్ పడి నువ్వు ఆలోచించుకొని మళ్ళీ నువ్వు ఆరోగ్యం బాగాలేకుండా తెచ్చుకోవడం ఎందుకు అని చెప్పని, మీనా పద మనం ఈ రోజంతా మీ అమ్మ ఇంట్లో ఉండేసొద్దాం పద అని చెప్పని ఇంకా బాధతో అంటూ ఉంటే, ఇంకా బాలు అలా మాట్లాడుతున్నాడు అని చెప్పని ఇంకా మీనా అయితే తనని చూసి కన్నీళ్ళు పెట్టుకుంటూ ఉంటుంది. రోహిణి, మనోజ్ అయితే మాత్రం చాలా సంతోషంగా ఉంటారు. వీడు కానీ వెళ్ళిపోయాడు అంటే ఇంట్లో సగం గొడవలు లేకుండా పోతాయి అని చెప్పానంటే, ప్రభావతి, మనోజ్, రోహిణి అలా అందరూ చాలా సంతోషపడతారు. కానీ రవి మాత్రం